హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాది నెల్లూరు అండి. మా ఆంటీ వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ అయితే నేను, మా హస్బెండు, మా సిస్టరు ఫంక్షన్కి బయలుదేరామండి. వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ కొనాలని అనుకున్నాము. అయితే నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో స్నేహ గిఫ్ట్ కార్నర్ షాపు చూసామండి. ఆ షాప్లోకి వెళ్ళాము. వెళ్ళగానే వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. నాకు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ గిఫ్ట్ 4 కోతుల బొమ్మ చాలా బాగా నచ్చిందండి. నచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే మిగతా గిఫ్ట్స్ కూడా చూస్తూ ఉన్నానండి. చూసేటప్పుడు వినాయకుని బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, అయ్యప్ప స్వామి బొమ్మ, అలాగే చార్మినార్ బొమ్మ, నెక్స్ట్ ఆవు దూడ బొమ్మ, అలా రకరకాల గిఫ్ట్స్, సీనరీస్ ఇంకా రకరకాలు ఉన్నాయండి అక్కడ. మా సిస్టర్ అయితే సీనరీస్ చూస్తూ ఉందండి. సీనరీస్ చూసి అందులో తనకి రాధాకృష్ణుల బొమ్మ చాలా బాగా నచ్చి ఆ సీనరీ తీసుకుని పక్కన పెట్టుకుందండి. నెక్స్ట్ ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నామండి. చూస్తూ ఉంటే నెక్స్ట్ మాకు ఇంకా వాల్ క్లాక్స్, నెక్స్ట్ రకరకాల టెడ్డీ బేర్స్, చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు, ఇంకా మంచి మంచి బొమ్మలు అక్కడ ఉన్నాయండి. మా వాళ్ళైతే నాకు ఏం చెప్పారంటే, వినాయకుడి బొమ్మ ఉంది కదా, ఆ వినాయకుడి బొమ్మ గిఫ్ట్గా బాగుంటుంది తీసుకోమన్నారు. అది తీసుకుందామని కూడా చూశాను. కానీ ఎందుకో నాకు మళ్ళీ నేను ఫస్ట్ చూశాను కదా 4 కోతుల బొమ్మ, ఆ బొమ్మ చాలా బాగా నచ్చింది. అదే తీసుకుందామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. తర్వాత 4 కోతుల బొమ్మే తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు 4 కోతుల బొమ్మ ఎంత అందంగా ఉందో చూపిస్తాను మీకు. ఫస్ట్ చూడండి, 3 కోతులే ఉండేది కదా ఇంతకుముందు. ఇప్పుడైతే 4వ కోతిని కూడా యాడ్ చేస్తున్నారండి. ఆ 4 కోతుల్లో ఫస్ట్ కోతి ఉంది కదండి, అదైతే మనకి చెడు వినకు అనే ఉద్దేశంతో చెప్తుంది. రెండోదైతే చెడు మాట్లాడుకు అనే ఉద్దేశంతో చెప్తుంది. మూడోదైతే చెడు చూడుకు అనే ఉద్దేశంతో చెప్తుందండి. మరి 4వ కోతి ఉద్దేశం ఏందో చూద్దాం. చూడండి, ఇదైతే ఎవరిని చూడదు, ఎవరేం చెప్పినా చూడదు, ఎవరేమి చెప్పినా వినదు, ఎవరితో మాట్లాడదు, దాని లోకం దానిదే, మరో లోకం దానికైతే ఉండదండి. నిజమే కదండి. మనం కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి మొబైల్ పట్టుకొని ఈవినింగ్ పడుకొని నిద్రపోయే వరకు కూడా మొబైల్తోనే జీవితం గడిపేస్తున్నాం కదా అండి. అందుకే వాళ్ళు ఇక్కడ మనకి 3 కోతులతో పాటు 4వ కోతిని కూడా యాడ్ చేశారు. తర్వాత అక్కడ బుద్ధుడి బొమ్మ, రాధాకృష్ణ బొమ్మ, అలాగే సాయిబాబా బొమ్మ ఉన్నాయి చూడండి. ఇంతకుముందు అయితే మనకి లాఫింగ్ బుద్ధ బొమ్మలు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. ఒకళ్ళు ఇస్తే గిఫ్ట్లు మంచిదని చెప్పేసి లాఫింగ్ బుద్ధ బొమ్మ ఇచ్చేవాళ్ళండి, బాగా నవ్వుకుంటూ ఉండండి అని. ఇప్పుడైతే బుద్ధుడి బొమ్మలు ఇస్తున్నారు. ఎందుకంటే ఫుల్ టెన్షన్స్లో ఉంటున్నాం కదా, ధ్యానం చేసుకుంటూ మనశ్శాంతిగా ఉండమని చెప్పేసి బుద్ధుడి బొమ్మని ఇచ్చుకుంటున్నారండి. ఆ తర్వాత మేము గిఫ్ట్లు తీసుకున్నాం కదా, ఆ గిఫ్ట్లని వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు మా గిఫ్ట్ని ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈలోగా మేము ఇంకా ఫంక్షను వెళ్ళిపోవాలి కదా ఫంక్షన్కి, అందుకనేసి అక్కడి నుండి బయలుదేరామండి. ఓకే, మీకు కూడా మీ ఫంక్షన్స్కి ఏదైనా గిఫ్ట్లు కొనాలని అనిపిస్తే ఇక్కడ స్నేహ గిఫ్ట్ కార్నర్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చండి. అది కూడా మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చండి. రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. బయటకు వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో చూడండి సీనరీస్, నెక్స్ట్ ఇంకా రకరకాల గిఫ్ట్స్, బుద్ధుడి బొమ్మ, నెక్స్ట్ టెడ్డీ బేర్స్, చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు, ఇంకా చాలా రకరకాల బొమ్మలు ఇంకా ఎక్కువగా ఉన్నాయండి. వాల్ క్లాస్ అయితే చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సీనరీస్ కూడా అలాగే దేవుడి బొమ్మలతో, రకరకాల దేవుడి బొమ్మలతో రెడీ చేసి పెట్టుకొని ఉన్నారండి అక్కడ వాళ్ళు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మళ్ళీ నేను వేరే వీడియోతో ఎంటర్ అవుతానండి. ఓకే అండి, మీకు ఈ గిఫ్ట్లు కొనాలనిపిస్తే మళ్ళీ స్నేహ గిఫ్ట్ కార్నర్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చండి.